ఓం శాంతి. బ్రాహ్మణ జీవితానికి చాలా విలువైన సందేశం ఒకటి ఉంటుంది. బాబా చాలా మురళిలో ఈ మాట చెప్తున్నారు. ఎలాంటిదంటే, ఇప్పుడు మీరు నిండుగా కుండ నింపారు, కానీ మీరు చూసుకోలేదు, చాలా చిన్న సూక్ష్మంగా చిల్లి ఉంది. అది నీళ్లు పట్టాం కానీ కారిపోతూ ఉన్నాయి. చుక్క 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 కారిపోయింది. తర్వాత ఏం లాభం లేదు కదా, వేస్ట్ అయిపోయింది. దీనివల్ల ఏమేమి వేస్ట్ అయిపోయినాయి? సమయం, శక్తి, ధనము అన్నీ ఖర్చు అవుతున్నాయి. అంటే ఇక్కడ అన్ని ప్రాప్తులు పొందుతున్నాం, కానీ లీక్ అవ్వడం మాత్రం అబ్జర్వ్ చేయట్లేదు. ఏంటా లీకేజ్ తెలుసుకోవాలని ఉందా? వ్యర్థ సంకల్పాలు. వ్యర్థ సంకల్పాలు అనేవి ఎంత లీక్ చేసేస్తున్నాయంటే మన సంపాదన అంతా కూడా బూడిద పాలైపోతుంది. వ్యర్థ సంకల్పాలంటే ఏంటో తెలుసా? బాబా చాలా చక్కగా వర్ణిస్తారు దీని గురించి. నీళ్ళని చిలకడం. పాలను చిలికితే వెన్న వస్తుంది, నీళ్ళని చిలికితే ఏమొస్తుంది? అలాంటిది పనికిరాని విషయాల గురించి ఆలోచించి ఏం చేసుకుంటాం? తల భారం చేసుకుంటారు. బ్రాహ్మణ జీవితంలో సమయం వేస్ట్ అయిపోతుంది దీనివల్ల. మరి దీన్ని వేస్ట్ కాకుండా మనము దీనికి ఎలాంటి పురుషార్థం చేయాలి, ఎలా పురుషార్థం చేస్తే వ్యర్థం సమాప్తం అయిపోతుంది, బాబ్దాదా చాలా చక్కగా మనకి వివరించారు. అందుకని బాబ్దాదా చెప్పిన మాటల్లో, బాబ్దాదా చెప్పిన మహావాక్యాల్లో ఒకసారి విందామా? జాగ్రత్తగా వినాలి, చెయ్యాలి. ఓం శాంతి. వ్యర్థ సంకల్పాలు సదా సర్వప్రాప్తుల్ని అనుభవం చేయనివ్వు. ఒక్కొక్క పాయింట్ అండర్లైన్ చేసుకోండి. వ్యర్థ సంకల్పాల వల్ల ఎంత నష్టమో చూస్తారా? వాళ్ళు తీవ్రమైన తుఫాన్ లాగా అలజడిలోకి తీసుకొస్తాయి. సమర్థ సంకల్పాలు వసంతంలాగా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. వ్యర్థమైన సంకల్పాలు ఆత్మిక శక్తిని మరియు సమయాన్ని పోగొట్టేందుకు కారణమవుతాయి. చూడండి, సమయము, ఆత్మిక శక్తి పోతుంది. సమర్థ సంకల్పాలు ఏం చేస్తాయంటే ఆత్మిక శక్తిని సదా జమ చేస్తాయి. కావున సమయము కూడా సఫలమవుతుంది. వ్యర్థ సంకల్పాలు రచన అయినప్పటికీ వ్యర్థ రచన ఆత్మ రచయితను వ్యాకులపరుస్తుంది. చూసారా? అది రచన, కానీ రచయిత అయిన ఆత్మనే వ్యాకులపరుస్తుంది. అంటే మాస్టర్ సర్వశక్తివాన్, సమర్థ ఆత్మ అనే గౌరవం నుండి నేను కాదులే అన్నట్టుగా దూరం అవుతారు. సమర్థ సంకల్పాలు సదా శ్రేష్ఠ గౌరవం యొక్క స్మృతిని కలిగిస్తాయి. నేనెవరు అనుకుంటున్నారు మాస్టర్? సర్వశక్తివాన్ అని. అలాంటి గొప్పవి సమర్థ సంకల్పాలు. ఈ తేడా తెలిసినప్పటికీ అనేక మంది పిల్లలు ఏం చేస్తున్నారు? ఇంకా ఇప్పటికీ వ్యర్థ సంకల్పాలనే ఫిర్యాదు చేస్తారు. ఇప్పటికీ వ్యర్థ సంకల్పాలు ఎందుకు వస్తున్నాయి? దీనికి కారణం ఏమై ఉంటుంది? తెలుసుకోవాలనుందా? జ్ఞాన మురళి బాబా ఇచ్చిన సమర్థ సంకల్పాల ఖజానా. జ్ఞానమురళి ఏంటి? బాబా ఇచ్చిన సమర్థ సంకల్పాల ఖజానా. మురళిలోని ఒక్కొక్క మహావాక్యము సమర్థ ఖజానా. ఈ సమర్థ సంకల్పాల విలువను తగ్గిస్తే సమర్థ సంకల్పాలనేవి జీవితంలో ధారణ కావు. అప్పుడు వ్యర్థానికి అవకాశం దొరుకుతుంది. సదా ఒక్కొక్క మహావాక్యము మననం చేస్తే సమర్థ బుద్ధిలోకి వ్యర్థం రాదు. బుద్ధి ఖాళీగా ఉంటే ఏమొస్తాయి? వ్యర్థం చొచ్చుకుపోతుంది. వ్యర్థానికి బాబా అంటున్నారు కదా, వ్యర్థానికి రావటానికి అవకాశమే ఇవ్వనప్పుడు ఎలా వస్తుందంటారు? సమర్థ సంకల్పాలతో బుద్ధిని బిజీ చేసుకోకపోవడమే వ్యర్థ సంకల్పాలను ఆహ్వానించటం. బిజీగా ఉండే వ్యాపారస్తునిగా అవ్వండి, రాత్రి పగలు ఈ జ్ఞానరత్నాల వ్యాపారస్తునిగా అవ్వండి. తీరిక దొరికింది, వ్యర్థ సంకల్పాలకు వచ్చే అవకాశము దొరకదు. కావున ముఖ్యమైన విషయము
బుద్ధిని సమర్థ సంకల్పాలతో సదా బిజీ చేసుకోండి. దీనికి ఆధారం ఏంటి? అండర్లైన్ చేసుకోండి. 3 స్థితులు రోజు కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఒకటి, రోజు మురళిని వినాలి. విన్న తర్వాత రెండోది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత స్వరూపం అయిపోవాలి. అది మీరే చెప్తున్నట్టుగా అలా అంత స్వరూపం మారిపోవాలి. ఇది ఎప్పుడు చెప్పారు బాబా? 17/12/84లో చెప్పారు. సంపూర్ణ సమర్పణ అనగా ఏంటి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనము ఏమేం సమర్పణ చేస్తున్నాం, ఏమేం సమర్పణ చేయట్లేదు. అంటే సమర్పణ చేయాల్సింది ఏంటి? అది చేస్తే అన్నీ లొంగుతాయి. ఏంటంటే సంపూర్ణ సమర్పణ అనగా తనువు, మనస్సు, ధనము, సంబంధాలు మరియు సమయం అన్నిటినీ అర్పించటం. మనసుని సమర్పించిన వారు వారి మనస్సుని శ్రీమతానికి విరుద్ధంగా వాడరు. ధనాన్ని శ్రీమతమనుసారంగా వాడటం సహజమే. అలాగే శరీరాన్ని వాడటం సహజమే. కానీ మనస్సులో శ్రీమతానికి విరుద్ధంగా ఒక్క సంకల్పం కూడా నడవవద్దు. ఏమంటున్నారు? మనసులో శ్రీమతానికి విరుద్ధంగా ఒక్క సంకల్పం కూడా నడవద్దు. ఈ స్థితిని సమర్పణ అంటారు. మన్మనాభావ మంత్రం ముఖ్యమైనది. మనసు సంపూర్ణ సమర్పణ అయితే వెంటనే తనువు, మనస్సు, ధనము, సమయము మరియు సంబంధాలు అటువైపు జోడింపబడతాయి. కాబట్టి ముఖ్యమైన విషయము మనస్సుని సమర్పించటం అనగా వ్యర్థ సంకల్పాలు, వికల్పాలను సమర్పించటం. సంపూర్ణ సమర్పణ అయ్యేవారి గుర్తు ఇదే. సంపూర్ణ సమర్పణ అయ్యేవారి మనసులో బాబా గుణాలు, బాబా కర్తవ్యాలు మరియు సంబంధాలు తప్ప ఇంకేం రావు. మరి అలాంటి ముద్ర మీపైన పడి ఉన్నదా? ఎలా అయితే ఈ రోజుల్లో జనాలు కార్యాలల్లో ఉన్న సామాగ్రిని తమ సొంత అవసరాలకి వాడుకుంటారో అదేవిధంగా మీరు సమర్పించేసినవన్నీ మీవి కాదు, ఎవరికి చేయండి. ఎందుకంటే మనసులో రకరకాల అనుభూతులు ఉండడం వలన స్థితి రకరకాలుగా ఉంటుంది. ఒకే స్థితిలో ఉంటే ఒకే అనుభూతి అవుతుంది. బాబా పిల్లలను తేలికగా చేస్తూ ఉంటే పిల్లలు తెలిసి ఉండి కూడా భారం అయిపోతున్నారు. ఎందుకంటే 63 జన్మల నుండి వికర్మల బరువు, లోక మర్యాదల బరువు మొయ్యడం అలవాటైపోయింది. అందుకని బరువు దించినా కూడా ఇంకా బాగుందని తలకెత్తుకుంటారు, అంటే తలెక్కిచ్చేసుకుంటున్నారు. ఇది ఎప్పుడు చెప్పాడు బాబా అంటే 3/10/1969లో చెప్పారు. బాబా అన్నారు, వ్యర్థమైన ఆలోచనలు రావటానికి ముఖ్యంగా కారణం ఏంటి అంటే ఆకర్షణ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోవాలి. అనుకోకుండానే ఏమి విషయాలు వ్యర్థ సంకల్పాల రూపంలో డిస్టర్బ్ చేస్తున్నాయని పరిశీలించుకోండి. మీరేం అనుకోరు, కానీ ఏ విషయాలు వ్యర్థ రూపంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి ఏం కారణమై ఉంటుందంటారు? పాత స్వభావ సంస్కారాలలో నాది అనేటువంటి లోటు ఉంది. స్వభావ సంస్కారాల్లో నాది అనేది ఉన్నంత వరకు అది లాగుతూ ఉంటుంది. నా పాప బరువు పెరుగుతూ ఉంటే బుద్ధి, బాబా అంటున్నారు కదా, బుద్ధి ఉన్నత స్థితిలో నిలవలేదు. కావున వ్యర్థ సంకల్పాలనే కింద స్థితికి మాటికి వస్తారు. ఇంకా ఏం చేయను అని ఆక్రోషిస్తూ ఉంటారు. వ్యర్థ సంకల్పాలు రావడానికి మరొక కారణం రోజంతటి కోసం, దినచర్యలో మనస వాచ కర్మణ కోసం బాబా నుండి లభించిన మర్యాదలతో ఉన్న శ్రీమతాన్ని ఏదో ఒక విధంగా ఉల్లంఘిస్తారు. ఆజ్ఞాకారి నుండి అవజ్ఞాకారిగా అవుతారు. మనసులో మర్యాదల్ని ఉల్లంఘించిన వ్యర్థ సంకల్పాలనే రావణుడు దాడి చేస్తాడు. కావున సంకల్పం ద్వారా మాట, కర్మ, సంబంధం, సంపర్కం ద్వారా
అన్నిటి ద్వారా ఒక్కసారి పరిశీలించుకోండి. బ్రాహ్మణుల నియమ మర్యాదల్ని ఉల్లంఘించటం లేదు కదా. తప్పకుండా ఏదో ఒక నియమ మర్యాద మిస్ అవుతున్నది, కావున బుద్ధిలో వ్యర్థ సంకల్పాలు వస్తాయి. రెండో కారణం అర్థమైందా? అందుకే చెకింగ్ బాగా చేసుకోవాలి. ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోదు, చేసుకుందే చేసుకోవాలి పదే పదే. అప్పుడు వ్యర్థ సంకల్పాల నివృత్తి జరుగుతుంది. రోజంతా బాబా ద్వారా ఏ శుద్ధ ప్రవృత్తి లభించి ఉందో, బుద్ధి ప్రవృత్తి శుద్ధ సంకల్పాలు చేయటం, వాణి ప్రవృత్తి బాబా నుండి విన్నది వినిపించటం, కర్మ యొక్క ప్రవృత్తి కర్మయోగిగా అయ్యి ప్రతి కర్మ చేయటం, కమల సమానంగా అతీతంగా ప్రియంగా అయి ఉండటం, ప్రతి కర్మ ద్వారా బాబా యొక్క శ్రేష్ఠ కార్యాలను ప్రత్యక్షం చేయటం, ప్రతి కర్మ చరిత్ర రూపంతో చేయటం. అత్తెలివి కాదు, కానీ గొప్పగా ఉండాలి, అది కూడా దివ్యంగా ఉండాలి. సంపర్కంలో ప్రవృత్తి నిమిత్తము స్వయము సంపర్కంలోకి వస్తూ సదా అందరికీ తండ్రి అయిన బాబాతో కలపడం. ఇలా పవిత్ర ప్రవృత్తిలో బిజీగా ఉండడంతో, అంటే మనం ప్రవృత్తిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు బిజీగా ఉండాలి, బాబాతో కలపాలందరినీ. అప్పుడు ఏమవుతూ ఉంటుందంట, వ్యర్థ సంకల్పాలతో నివృత్తి జరుగుతుంది. వ్యర్థ సంకల్పాలతో నివృత్తి జరుగుతుంది. ఇది 29:5. ఇలాంటి వ్యర్థ సంకల్పాల తుఫాను సృష్టించి స్వయమే గందరగోళం అయిపోతారు. అయోమయం గందరగోళం. వారి నిశ్చయం యొక్క పునాది క్షణంలో కదిలిపోతుంది. ఎలాగైతే తుఫాను ఎక్కడో లాకెత్తుతుందో అలా వ్యర్థ సంకల్పాలు తుఫాన్ తీవ్ర పురుషార్థం నుండి పురుషార్థం స్థాయికి తగ్గిస్తుంది. ఇలాంటి తుఫాన్లలో చిక్కుకోకండి. బాబా వారిని ఇప్పటికీ మీరు ట్రస్టీలా లేక గృహస్థులా అని అడుగుతారు. మీరు నిమిత్తులైనప్పుడు బాధ్యత బాబాది అవుతుందా లేక మీద? బాబా బాధ్యులైనప్పుడు అవుతుందో లేదో, ఏమవుతుంది అనే బాధ్యత బాబాదా లేక మీద? నిశ్చయ బుద్ధి గల మొదటి లక్షణం ఏంటి? నిశ్చయ బుద్ధులు అనగా అవుతుందా లేదా కాదు, నిశ్చింతులు. చింతలన్నిటినీ బాబా తీసుకున్నప్పుడు మీరు ఎందుకు చింతిస్తున్నారు? వినాశనం అవుతుందా లేదా, ఎప్పుడవుతుంది? ఈ చింత బ్రాహ్మణ జీవితంలో అసలు ఎందుకంటారు? బ్రాహ్మణ జీవితం వజ్రతుల్యమైన జీవితం, బాబాతో కలుసుకునే జీవితం, ఉన్నతి పొందే జీవితం, అన్ని ఖజానాలతో నిండుగా ఉన్న జీవితం, అన్ని అనుభూతులతో నిండుగా ఉన్న ఈ జీవితం మీకు నచ్చలేదా? తొందరగా సమాప్తం చేయాలనుకుంటున్నారా? ఏమైనా కష్టం లేక ఇబ్బంది ఉందా? ఈ అతీంద్రియ సుఖపు జీవితం యొక్క రోజులు 1కి 4 రెట్లు అవ్వాలి అని భక్తి మార్గంలో పిలిచారు కదా. మరి ఇప్పుడు అలసిపోయారా? ఇలాంటి సంకల్పాలు చేసి వారిని చూస్తే బాబాకు నవ్వొస్తుంది. కళ్యాణకారి బాబా అంటున్నారు, కళ్యాణకారి జీవితం అని అంటున్నారు. మరి భగవాన్ వాచ ఏదైతే ఉందో అందులో చాలా కళ్యాణం దాగి ఉంది, అప్రాప్తి ఏమి ఉందని ఇలాంటి ఆలోచనలు మీరు చేస్తున్నారు. ఎందుకు, ఏమిటి అని ఆలోచిస్తూ మీ నిశ్చయం అనే పునాదిని ఎందుకు కదిలిస్తున్నారు? ఒకవేళ చిన్న చిన్న తుఫాన్లలో నిశ్చయం కదిలిపోతే అప్పుడు మహావినాశనం అనే తుఫాన్లలో ఎలా నిలవగలుగుతారు? ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు కేవలం మీ వ్యర్థ సంకల్పాల తుఫాను మాత్రమే ఉంది. మరి మహావినాశనంలో మీ చుట్టూ అనేక రకాల తుఫాన్లు వస్తే ఏం చేస్తారు పిల్లలు?
1978లో బాబా చెప్పారు ఈ మాట. బాబా నుండి ఈ సమయంలో సంగమ యుగం అనే ఖజానా లభించింది. సంగమ యుగం యొక్క ఒక్కొక్క సెకన్ను పద్మాల కంటే విలువైంది. ఒక్క క్షణమైనా మీకోసం లేక ఇతరుల కోసం అంతే విలువతో ఉపయోగించకపోతే అది వృధా అవుతుంది.